హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకంలో దాంట్లో వచ్చేసి ఆధార్ అథెంటికేషన్ అండ్ సీడింగ్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి. దాంట్లో ఎస్ ఉంటే ఎస్ అని ఉంటుంది, లేదంటే నో అని ఉంటుంది. అది ఎట్లా తెలుసుకోవాలి ఏంటనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కొట్టిన తర్వాత డాష్బోర్డ్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ కీ ఫ్యూచర్ తర్వాత రిపోర్ట్స్, తర్వాత నేషనల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ కొట్టండి. నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయండి, కొంచెం ఇంకా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇలా స్టేట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ మండల్, నెక్స్ట్ విలేజ్. ఇక మన విలేజ్ స్టేట్గా నెంబర్స్ ఉంటాయి కదా బ్లూలో, అది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, జాబ్ కార్డు నేము అండ్ అప్లికేషన్ నెంబర్, ఎంతమంది, ఆధార్ సీడింగ్, ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఎనేబుల్డ్ ఉందా లేదా అని ఈ విధంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.